హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు డాబీస్ డెన్. ఇవాళ మన స్పెషల్ రెసిపీ లాహోరీ ఫ్రైడ్ ఫిష్. ఈ రెసిపీలో మనం చేసే డబుల్ మ్యారినేషన్ వల్ల లోపల జ్యూసీగా ఫ్లేవర్ఫుల్ గా ఉండడంతో పాటు పై లేయర్స్ చాలా క్రిస్పీగా టేస్టీగా వస్తుంది. ఇది స్టార్టర్లా తిన్నా లేదా పప్పు సాంబార్ తో కాంబినేషన్ గా తిన్నా సరే చాలా రుచిగా ఉంటుంది. మరి ఇది ఎలా చేసుకోవాలో చూసే ముందు వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. దీనికోసం నేను ఒక 8 పీసెస్ తీసుకున్నానండి. వెయిట్ లో చూసుకుంటే 650 గ్రామ్స్ ఉన్నాయి. ఇప్పుడు దీంట్లో 1.5 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి. అలాగే ఒక పచ్చిమిర్చిని ఇలా కొద్దిగా గ్రైండ్ చేసి వేస్తున్నాను. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు, 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్, ఇవి లేకపోతే ఎండుమిర్చిని డ్రై రోస్ట్ చేసుకుని తొడిమి తీసి కొద్దిగా పల్స్ చేసుకుంటే చిల్లీ ఫ్లేక్స్ రెడీ అయిపోతాయి. ఇప్పుడు ఒక 1/2 టేబుల్ స్పూన్ ధనియాలు, అలాగే 1 టీ స్పూన్ వామ్ ని దంచి వేసుకోండి. మరి మెత్తగా అవసరం లేదండి, వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా కోర్స్గా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని కూడా చేప ముక్కల మీద వేసుకొని 1/2 టేబుల్ స్పూన్ కాశ్మీరీ కారం, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా. గరం మసాలా నేను ఇంట్లో చేసింది వాడుతున్నానండి, మీరు బయటది వేస్తున్నట్టయితే ఇంకాస్త ఎక్కువ పడుతుంది. ఇప్పుడు 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ కసూరి మేతి వేసుకొని ఒక చిన్న సైజ్ నిమ్మకాయని కూడా పిండుకోవాలి. ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు నిమ్మరసం ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు ఇవన్నీ చేప ముక్కలకి బాగా పట్టేలా కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని మూత పెట్టి ఒక 1/2 గంట పాటు అయినా ఫ్రిడ్జ్ లో పెట్టేయండి. మన ఫస్ట్ మ్యారినేషన్ అయిపోయిందండి. ఇప్పుడు సెకండ్ మ్యారినేషన్ కోసం దీంట్లో 3 టేబుల్ స్పూన్లు శనగపిండిని వేసుకోవాలి, 2 టేబుల్ స్పూన్లు మైదా, అలాగే 2 టేబుల్ స్పూన్లు కార్న్ ఫ్లోర్ కూడా వేసుకొని వాటర్ యాడ్ చేయకుండా దీన్ని ముందుగా ఒకసారి కలుపుకోండి. ఆ తర్వాత అవసరాన్ని బట్టి నీళ్లు చిలకరించుకుంటూ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా చేప ముక్కలన్నీ బ్యాటర్తో కోట్ అయ్యేంత వరకు కలుపుకోవాలి. కోటింగ్ పల్చబడకుండా ముక్కను పట్టుంచేలా ఇలా కాస్త ముద్దగా ఉండేలా చూసుకోండి. ఇప్పుడు దీన్ని మూత పెట్టి ఒక 2-3 గంటల వరకు ఫ్రిడ్జ్ లో పెట్టేయండి. మీకు అంత టైం కుదరకపోతే కనీసం ఒక అరగంట పాటు అయినా దీన్ని మ్యారినేట్ అవ్వనివ్వండి. ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఒక కడాయిలో ఆయిల్ హీట్ చేసుకొని ఈ మ్యారినేట్ చేసుకున్న చేప ముక్కల్ని జాగ్రత్తగా వేసి ఫ్రై చేసుకోండి. ఇవి వేయించుకునేటప్పుడు ఒకదానికొకటి తగలకుండా చూసుకోండి. ఒకేసారి ఎక్కువ వేసి వేయించుకుంటే కనుక ఒకదానికొకటి తగిలి కోటింగ్ డిస్టర్బ్ అయిపోతుంది. ఇప్పుడు వీటిని మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని పక్కకు తీసుకోండి. దీన్ని మీరు స్టార్టర్లో తినాలనుకుంటే బోన్లెస్ ఫిష్ని యూజ్ చేస్తే బాగుంటుంది. చేప ముక్కలన్నీ ఈ విధంగా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు దీని మీద ఒక 1/2 టీ స్పూన్ వరకు చాట్ మసాలా స్ప్రింకిల్ చేయండి. అలాగే కొద్దిగా కొత్తిమీరని కూడా చల్లుకొని మీరు దీన్ని స్నాక్ లా తినాలనుకుంటే దీని మీద కొద్దిగా నిమ్మరసాన్ని కూడా వేసుకొని ఆనియన్స్ ఇంకా మింట్ చట్నీ గానీ ఏదైనా మీకు నచ్చిన డిప్ తో పేరప్ చేసుకొని ఎంజాయ్ చేయండి. నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అలాగే ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోయింటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ని ఆన్లో పెట్టేయండి. థ్యాంక్ యూ.